హాయ్ గాయ్స్! ఈరోజైతే మేము ఫ్యాట్ ఫిష్ రెస్టారెంట్ అండ్ బార్‌కి అయితే వచ్చాము. ఇది గోవాలో వన్ ఆఫ్ ది ఫేమస్ థాలీ అనమాట. సో, ఇదైతే రెస్టారెంట్ ఎంట్రన్స్ అనమాట. ఇంక మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. మా హస్బెండ్ గోవాకొచ్చినప్పుడు ఈ థాలీ అయితే ట్రై చేశారు. చాలా బావుందని. నన్ను కూడా తీసుకొచ్చారు. "నువ్వు ఒక్కసారి ట్రై చెయి. ఎలా ఉందో కూడా నీకు తెలుస్తదని." సో, గోవాలో ఫుడ్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇంకా రెస్టారెంట్ ఎంట్రన్స్ అయితే ఇది. ఇంకా మనమైతే లోపలికైతే వెళ్తున్నాం. లోపలికి వెళ్ళగానే నాకైతే ఫస్ట్ బార్ కౌంటర్ కనిపించింది. సో, లోపల సిట్టింగ్ అయితే ఉంది. సో, అది కేవలం బార్ కౌంటర్సే కాదు, మాక్టైల్, కాక్టైల్స్ ఎవ్రీథింగ్ అయితే దొరుకుతుంది. సో, నేను మీకు చెప్పాను కదా! బాగా బీచ్ దగ్గర ఒక 2 డేస్ ఉన్నాము. దాని తర్వాత ఇప్పుడైతే సెకండ్ హోటల్‌కైతే వచ్చేసాం, రమాతన్ హోటల్‌కి. ఇక్కడ చెక్ ఇన్ అయ్యి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత మా హస్బెండ్ చెప్పారు, ఇంకా ఇక్కడ గోవా యొక్క ఫేమస్ థాలీ ఉంది, ట్రై చేద్దామని. సో, ఇంకా మేము మా హోటల్ దగ్గర నుండి ఫ్యాట్ ఫిష్‌కి దగ్గర దగ్గర ఒక 30 మినిట్స్ అయితే పడింది. సో, ఇదంతా లోపల రెస్టారెంట్ ఎలా ఉందో మీకైతే చూపిస్తున్నాను. సో, ఇలా అయితే థాలీ ఉంటుంది. మా థాలీ వస్తది కదా! అప్పుడు మీకు క్లియర్‌గా ప్రాపర్‌గా చూపిస్తాను. స్టాఫ్ పర్సన్ చెప్పారు టేబుల్స్ అన్నీ బుక్ అయి ఉన్నాయని, కొంచెం వెయిట్ చేయమని చెప్పారు. రెస్టారెంట్ అయితే చాలా పెద్దదిగా ఉంది. అదైతే స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో సిట్టింగ్. కొంచెం లోపలికొస్తే ఇదొక సిట్టింగ్. మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్తే బయట కూడా ఒక చిన్న సెటప్ లాంటిదైతే పెట్టారు. రెస్టారెంట్ అయితే చాలా బావుంది. నేనైతే చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. గోవా థాలీ అంటే ఎలా ఉంటుంది? గోవా ఫుడ్ ఎలా ఉంటుందో అని. గోవాకి వెళ్ళిన ప్రతి వాళ్ళు ఈ థాలీ అయితే ట్రై చేసే ఉంటారు. మీరు ఈ ఫ్యాట్ ఫిష్ థాలీ ట్రై చేసుంటే కామెంట్ చేయండి. ఇంక మాకైతే పిలిచారు టేబుల్ ఖాళీ అయిందని. మేము మెనూ అయితే చూసాము. మెనూ నార్మల్‌గా ఏమేమి ఉన్నాయి, ఏ ఐటెమ్స్ ఉన్నాయని చెక్ చేసాము. బట్ మేమైతే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాలీ అయితే చెప్పుకున్నాము. ఇద్దరం ఫిష్ థాలీయే చెప్పుకున్నాం. ఫుడ్ రావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మేమైతే ఒక మాక్టైల్ అయితే చెప్పుకున్నాము. సో, మేము థాలీ వచ్చే లోపల నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామా అని డిస్కస్ చేసుకునే లోపలే మాకైతే మాక్టైల్ వచ్చేసింది. ఇంకా అలా తాగుతుంటే మాక్టైల్ కూడా అయిపోతుంది కానీ థాలీ రావట్లేదేంట్రా బాబు అనేసరికి థాలీ కూడా వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో థాలీ, నోరైతే ఊరిపోతుంది. ఐటమ్స్ వచ్చేసి ఫస్ట్ వన్ అయితే సలాడ్, సెకండ్ వన్ అయితే ఆనపకాయ కర్రీ, థర్డ్ వన్ అయితే స్నైల్, ఫోర్త్ వన్ అయితే క్రాబ్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అయితే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, ఇంకా సెవెంత్ వన్ వచ్చేసి ప్రాన్స్ ఫ్రై, ఇంకా పాపడ్, రైస్, మ్యాంగో పికిల్. ఈ ఫిష్ ఫ్రైయే ఫేమస్ అనమాట థాలీలోని. ఒక థాలీ వచ్చేసి 500 రూపీస్ పడుతుంది. ఫుడ్ అయితే టేస్ట్ బాగుంది, స్పైస్ ఉండదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ అండ్ షేర్.